హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్। ఈ రోజు వీడియోలో పొంగనాలు దాంట్లోకి పచ్చికారం ప్రిపేర్ చేసుకుందామండి। కాంబినేషన్ చాలా బాగుంటుందండి। ఎలా చేయాలన్నది వీడియోలో చూద్దాము। ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి 1 కప్ అంతా బియ్యం తీసుకున్నానండి। ఇది రేషన్ బియ్యము। ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ అంతా అటుకులు వేసిండాను। ఇప్పుడు వీటిలోకి నీళ్లు వేసుకొని 2 సార్లు నీళ్ళతో బాగా కడిగేసేసి నీళ్ళు వంపేసుకుందామండి। ఇలా వంపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇవి మునిగే అంతవరకు నీళ్లు వేసుకొని 2 గంటలు నానేసుకుందామండి। వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా 2 గంటలు నానిన తర్వాత బియ్యం నానిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని బియ్యాన్ని గోరుతో ఇలా తుంచితే ఇరిగిపోయిందంటే బియ్యం బాగా నానిందండి। ఇలా బియ్యం బాగా నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని అవసరం కొద్దిగా నీళ్లు వేసుకొని వీలైనంత నున్నగా మిక్సీ చేసుకోండి ఫ్రెండ్స్। నీళ్లు వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి। పిండి మరీ ఎక్కువ పలచగా ఉండకూడదు, మరీ ఎక్కువ చిక్కగా కూడా ఉండకూడదు। వీడియోలో చూపించినట్లు ఇలా ఉంటే చాలండి। ఈ పిండిని గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసిండానండి। స్టవ్ మీద ఒక పెనం పెట్టిండానండి। పెనంలోకి 1 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను। నూనె కొంచెం కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసిండాను, 2 టీ స్పూన్ల మినపప్పు వేసిండాను, 2 టేబుల్ స్పూన్ అంతా శనగగింజలు వేసిండానండి, 2 టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు వేసిండాను। వీటిని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసిండాను, 1 చిన్న క్యాప్సికమ్ ని సన్నగా కట్ చేసి వేసిండానండి। వీటిని కూడా 5-6 సెకండ్లు వేయించుకొని 2 టేబుల్ స్పూన్ అంతా బీన్స్ ని కూడా సన్నగా కట్ చేసి వేసిండాను, 1 క్యారెట్ ని స్కిన్ రిమూవ్ చేసి తురుముకొని వేసిండానండి, కొద్దిగా కరివేపాకును సన్నగా కట్ చేసి వేసిండాను, 4 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసిండానండి। వీటిని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారేదానికి పక్కన పెట్టేయాలండి। ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసినటువంటి పిండిలోకి కొద్దిగా వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందామండి। వెజిటేబుల్స్ మీ చాయిస్ అండి, ఏవైనా వేసుకోండి ఫ్రెండ్స్। ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ అంత కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసిండాను, రుచికి తగినంత సాల్ట్ వేసిండానండి, 1/2 టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసిండాను, వంట సోడా। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్, పిండి ఇంత చిక్కగా ఉండాలండి। పిండి మరీ ఎక్కువ మందంగా ఉంటే మీరు నీళ్లు వేసుకోవచ్చండి। పిండిని ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అప్పం ప్యాన్ పెట్టిండానండి। దీంట్లోకి నూనె వేసి, నూనె మీ చాయిస్ అండి, ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్। నూనె వేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండిని పొంగనాల్లాగా వేసి మూత పెట్టేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి। 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని 2 వైపులా బాగా కాల్చుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి। ఇంతేనండి, ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసుకుందాము। పొంగనాలు రెడీ। ఇప్పుడు ఈ పొంగనాల్లోకి రోడ్ సైడ్ దొరికే పచ్చికారం ప్రిపేర్ చేసుకుందామండి। ఫస్ట్ అయితే చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను, మిక్సీ జార్లోకి 6 ఎండుమిర్చి వేసిండానండి, 4 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసిండానండి, 2 టమోటాలని కూడా సన్నగా కట్ చేసి వేసిండాను। మిక్సీ జారు చిన్నదిగా ఉందనేసి నేను కొంచెం మిక్సీ చేస్తున్నానండి। ఫస్ట్ అయితే 1 టమోటాను కట్ చేసి వేసిండాను, తర్వాత మిక్సీ చేసుకొని మళ్ళీ 1 టమోటాను కట్ చేసి వేసిండాను, 6-7 వెల్లుల్లిపాయల్ని స్కిన్ రిమూవ్ చేసి వేసిండాను, 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసిండాను, రుచికి తగినంత సాల్ట్ వేసి మూత పెట్టేసి వీలైనంత నున్నగా మిక్సీ చేసుకోండి ఫ్రెండ్స్। ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టిండానండి। పెనంలోకి 2 టేబుల్ స్పూన్ అంత నూనె వేసిండాను, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసిండాను, కొద్దిగా కరివేపాకు వేసిండానండి। కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసినటువంటి కారంని దీంట్లో వేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కారం కొంచెం తక్కువగా ఉంటే 1 టీ స్పూన్ అంతా కారపొడి వేసిండానండి। ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి మూత పెట్టేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి। 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికిందండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వ్ చేసుకుందాము। ఇంతేనండి, సింపుల్గా చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా పొంగనాలు దాంట్లోకి పచ్చికారం రెడీ। ఈ పొంగనాలు బయట నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్పాంజీగా తినేదానికి చాలా బాగుంటాయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్। మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।